అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. వర్షాకాలం రావంగానే మనందరికీ బజ్జీలు, పకోడీలు తినాలనిపిస్తుంది కదండీ! ఇప్పుడే మొక్కజొన్న పొత్తులు కూడా వస్తాయి. అలా మొక్కజొన్న పొత్తులు తీసుకున్నప్పుడు బాగా ముదురుగా ఉన్న మొక్కజొన్న పొత్తులను తీసుకొని వాటిని ఒలుచుకుని గింజల్ని వాటితో కనుక మీరు గారెలు వేసుకున్నారంటే చాలా బావుంటుందండి. ఇట్స్ బెస్ట్ టీ టైమ్ స్నాక్. ఇక్కడ తెలంగాణలో మొక్కజొన్న గారెలంటారండి. అదే ఆంధ్రాలో మొక్కజొన్న వడలంటారు. 2 ఒకటే. సో, కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ మొక్కజొన్న వడలు. నేను మొక్కజొన్న వడలకి 4 పెద్ద మొక్కజొన్న కండెలు తీసుకున్నానండి. చాలా ముదురుగా ఉన్నవి తీసుకోవాలి. వీటికి ఎంత ముదురుగా ఉంటే అంత బావుంటాయి వడలు. ఇగో ఇలా ఒలుచుకున్నాక పూర్తిగా ఇలా గింజలన్నీ ఒలుచుకుని కడిగి మొత్తం తడారిపోయే వరకు డ్రైన్ చేసుకున్నాను. అవి తీసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. దీనికి వడలకి ఏమేం కావాలో ఇప్పుడు చూద్దాం. నేను ఒక గుప్పెడు కరివేపాకు, ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న ఉల్లిపాయ సన్నటి తరుగు, కొత్తిమీర, అలాగే 1 ఇంచ్ అల్లము, ఒక స్పూన్ జీలకర్ర. వీటిని వాడి మనం వడలెలా చేయాలో చూద్దాం. ముందర ఒక మిక్సీ జార్‌లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ అల్లం ముక్కని ఇలా ముక్కలు చేసుకున్నాను. అలాగే కరివేపాకు, అలాగే కొన్ని మొక్కజొన్న గింజలు. చాలా ఉన్నాయి గదండీ! నేను 3 బ్యాచెస్ కింద వీటిని గ్రైండ్ చేసుకుంటాను. గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పేసుకొని గ్రైండ్ చేసుకుంటే బాగా గ్రైండ్ అవుతుంది. అలాగే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు. పసుపు కొంచెమే వేసుకోవాలండి. వేసుకొని వీటిని ఇలాగా ఫస్ట్ కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని అవసరమైతే 1 టేబుల్ స్పూన్ ఆర్ మాక్సిమం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్, అంతకంటే ఎక్కువ వేయకూడదండి. ఎందుకంటే గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని మనం. ఇది కూడా ఒకసారి గ్రైండ్ చేసుకొనొస్తాను. ఇగ చూసారు కదా! ఇలా మెత్తగా ఉండాలి గ్రైండ్ అయ్యాక, కానీ నీళ్లు మట్టుకు పోయకూడదు. ఇలా 2 బ్యాచెస్ గ్రైండ్ చేసుకున్నాక థర్డ్ బ్యాచ్ మటుకు నేను కోర్స్‌గా గ్రైండ్ చేసుకున్నాననమాట. ఇలా పలుకు పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ బియ్యప్పిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని బాగా కలుపుకోండి. ఒకవేళ మీకేమైనా దీంట్లో నీళ్లెక్కువయ్యాయనిపిస్తే ఇంకో స్పూన్ బియ్యప్పిండి వేసుకోండి. అంతే. ఇవి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలున్నాయి గదా! అది కొత్తిమీర వేసేసి, ఒకసారి బాగా కలుపుకొని, టేస్ట్ చూడండి. మీకేమైనా ఉప్పు కావాలనిపిస్తే ఇప్పుడు మీరు ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ లోపల మన నూనె కూడా బాగా కాగి ఉందండి. మనం వడలెలా ఎయాలో చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని, చెయ్యి దాంట్లో తడుపుకొని, మన వడల పిండి ఉంది కదా! దాన్ని చిన్న ఉండలా చేసుకొని అరచేతిలో ఏసి బిళ్ళలాగా నొక్కి, దాన్ని హోల్ చేసి ఒక్కొక్క గారె దాన్ని మనం నూనెలో వదలడమే అన్నమాట. చూసారు కదా! ఇలాగా. లేదు మీకు హోల్ చేయడం కష్టంగా ఉంది అనిపిస్తే, మీరు ఇలాగా వేళ్ళతోటి ఒక బిళ్ళలాగా చేసుకొని కూడా వాటిని వేసేసుకోవచ్చు. మీరు గారెల్లాగా హోల్ చేయడం కష్టం అనిపిస్తే, ఇలా ఉండ చేసుకొని, దాన్ని బొటన వేలుతోటి అద్దేసి వాటిని ప్లెయిన్ హోల్ చేయకుండా బిళ్ళల్లాగా చేసి కూడా వేసేసుకోవచ్చు. ఇంతేనండి. వేశాక మటుకు 5 మినిట్స్ వరకు అస్సలు కదపకూడదు. దానికి కలర్ ఒస్తాయి గదా! గోల్డెన్ కలర్ రావడం మొదలెట్టాక అప్పుడు నెమ్మదిగా కలుపుకోవాలి. ఇవంతా కూడా మీడియం నుంచి హై లోపల వేడి ఉండాలండి. అసలు సిమ్‌లో ఉండకూడదు. అలా అని పూర్తిగా హైలో ఉన్నాయనుకోండి, పైన కలరొస్తాయి, లోపల గారెలు వేగవు. అందుకని ఎప్పుడు కూడా మీడియం నుంచి హై మధ్యలో పెట్టుకొని గారెల్ని చక్కగా వేయించుకోవాలి. ఇగో పూర్తిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ ఒస్తాయి కదా! అప్పుడు తీసి మీరొక డ్రైనర్‌లోనో, లేకపోతే ఒక ప్లేట్‌లో మీరు టిష్యూ పేపర్ పెట్టి దాని మీద వేసేసుకోండి. లేదు ఇవన్నీ కూడా కష్టంగా ఉన్నాయంటే, మీరొక స్పూన్ తీసుకొని వీటిని ఇలా పునుగుల్లాగా వేసుకోవచ్చు. ఈ నగెట్స్ కూడా చాలా బావుంటాయండి తినడానికి. చాలా క్రిస్పీగా ఉంటాయి. చిన్న చిన్నగా బైట్ సైజ్ పీసెస్‌లో వస్తాయన్నమాట ఇవి. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి మీకు. ఇంతేనండి. ఎంత ఈజీయో మొక్కజొన్న వడలు చేసుకోవడం చూసారు కదా! మీరందరూ తప్పకుండా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని గూడా ఇప్పుడు మనము డ్రైనర్‌లో వేసేసుకుందాం. ఈ మొక్కజొన్న వడలకి గ్రీన్ చట్నీ ఆర్ టొమాటో సాస్ కానీ, కెచప్ కానీ ఏదైనా చాలా బావుంటుందండి. మీరు ట్రై చేయండి తప్పకుండా. మీకు నేను ఒక వడ ఎంత క్రిస్పీగా ఉందో చూపిస్తాను నేను. ఇలా విరుస్తే పైన క్రంచీగా, లోపల సాఫ్ట్‌గా ఉంటాయండి. యాస్ ఆల్వేస్ ఇట్ ఈస్ వెరీ టేస్టీ. ఇది మంచి టీ టైమ్ స్నాక్ అండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకు చాలా నచ్చుతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్, అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.